ప్రార్థన ఆలకించువాడైనటువంటి యేసుక్రీస్తు నామమందు కీర్తన 65:2లో వ్రాయబడింది కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వస్తారని వ్రాయబడింది. ఆ యొక్క విశ్వాస్యత కలిగినటువంటి నామమైన యేసుక్రీస్తు నామమందు మీకందరికీ మరి ఒకసారి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుని ప్రియ బిడ్డలారా, మరి యొక్క సందేశముతో మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు మీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. పోయిన వారం దేవుడు మీతో నేరుగా మాట్లాడారని నమ్మి ప్రభునందు ఆనందిస్తున్నారు, ప్రభునందు సంతోషిస్తున్నారు. ఈ దినం కూడా మరి యొక్క సందేశం ప్రభు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే దేవుని వాక్యం ఈ విధంగా చెబుతుంది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి ప్రకటించే నేను, వాక్యం వినేటువంటి మీరు చేతులెత్తి హల్లెలూయా అని చెబుదామా? హల్లెలూయా. ఈ ఒక్క వాక్యాన్ని మనం ఈ దినం ధ్యానం చేయబోతున్నాం. ఒక్క ప్రభువే. ఏంటండి ఆ మాట? ప్రభు ఒక్కడే. నేనుగా ఈ మాట చెప్పేది. దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రభు ఒక్కడే. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి అండి. ఆ ఒక్క ప్రభు యేసుక్రీస్తే. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే ప్రభుల వల్ల ఏమని రాయబడిందంటే ఆ ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉంటున్నాడు. ఎంత గొప్ప మాట. అందుకే అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో రాయబడింది కదా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాయబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవునికి మరి ఒకసారి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిద్దాం. ఈ వాక్యంలో గమనిస్తే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఎంత గొప్ప మాట అండి. ప్రార్థన చేస్తూ ఉండగా యేసుప్రభు ఏం చేస్తాడంట? కృప చూపడం ప్రారంభిస్తాడు. ఎంతమంది ప్రార్థించినా పర్వాలేదు, ఎన్ని వందల మంది ప్రార్థించినా పర్వాలేదు, ఎన్ని వేల మంది ప్రార్థించినా పర్వాలేదు, ఎన్ని కోట్ల మంది ప్రార్థించినా పర్వాలేదు, అందరికీ కృప చూపేదానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎంత ఐశ్వర్యవంతుడు! తన ఐశ్వర్యములోని జవాబులు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో కోటీశ్వరులు అనిపించుకునేటువంటి వారు ఉన్నారు. అయితే ప్రపంచంలోని అందరికీ వారు ఇవ్వలేరండి. వారికి ఇవ్వగానే వారి ఐశ్వర్యం అంతరించిపోవడం ప్రారంభిస్తుంది. అయితే యేసుప్రభు యొక్క ఐశ్వర్యం ఎంత? ఆదాము మొదలుకొని చివరి మనిషి వరకు తరతరములుగా ఎన్ని కోట్ల మంది అయినా వారి పట్ల కృప చూపుటకు యేసుక్రీస్తు ఐశ్వర్యవంతుడై ఉంటున్నాడు. దేవునికైనా 2 చేతులు జోడించి కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి మరి ప్రభు ఏ విధంగా కృప చూపిస్తాడు? ఆయా సందర్భాల్లో ఈ ఉదాహరణ నేను వాడుతుంటాను. ఒకరోజు ఒక కమ్యూనికేషన్ శాటిలైట్ ను గురించి వార్తాపత్రికలు చదువుతుంటున్నాడు. ఒక ఉపగ్రహాన్ని గురించి. ఏ ఉపగ్రహం ద్వారా మనం ఫోన్స్ చేస్తాము, సెల్ ఫోన్స్ లేదా మొబైల్ ఫోన్స్ వాడుతాము, దాని గురించి వాళ్ళు రాస్తూ ఒక ఉపగ్రహం యొక్క కెపాసిటీ ఎంత అంటే 1 సెకనులో 1,00,000 మంది సెల్ ఫోన్స్ తో ఆపరేట్ చేస్తే, అంటే ఫోన్ చేసినా కూడా ఈ 1,00,000 మంది చేసేటువంటి సెల్ ఫోన్లు ఆ సాటిలైట్ అంగీకరించి ఎవరికి ఫోన్ చేస్తున్నారో వారికి తిరుగా ఆ యొక్క ఫోన్ రింగ్ అవునట్టుగా చేస్తుంది. నాకు చాలా ఆశ్చర్యమైంది. వెంటనే ఈ వాక్యం జ్ఞాపకానికి వచ్చింది. ఒక మానవ నిర్మితమైన ఉపగ్రహమే 1 సెకనులో 1,00,000 ఫోన్లను భూమి మీద నుంచి తీసుకుంటే, అలాంటి జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు కలిగినటువంటి దేవుడు ఎన్ని కోట్ల మంది ప్రార్థనలైనా 1 క్షణములో ఆలకించుటకు సమర్థుడండి. తన మహిమైశ్వర్యము చొప్పున మన యొక్క ప్రతి అవసరత తీర్చేందుకు ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడైంటున్నాడు. వాక్యంలో గమనిస్తే రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను అనేబడేటువంటి ఆ గొప్ప భక్తుడు రాజు అయిన సందర్భంలో ప్రార్థన చేశాడు. ఏమన్నాడంటే, దేవా బాలుడను అన్నాడు. అతడు పలికినటువంటి మాట బాలుడను. ఏ విధంగా ప్రార్థించాడు సొలొమోను? అతడు నిజంగా సమయానికి బాలుడా? రాజు అయ్యాడు కదా అప్పటికే. మరి అతడేమైనా బాలుడా? కాదే. యవ్వన ప్రాయంలోనికి ప్రవేశించిన వాడా? కాదే. యవ్వనుడా? చెప్పాలంటే అది కూడా కొంచెం దాటినటువంటి వాడే. చెప్పాలంటే నడి వయస్సులోనికి అప్పుడప్పుడే ప్రవేశిస్తూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో సొలొమోను వాడిన మాట నేను బాలుడను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ యొక్క ప్రార్థనలో ఎంత తగ్గింపు గుణం ఉంది! క్రైస్తవ్యం కొన్ని సంగతులను గురించి మాట్లాడుతుందండి. 1 పరిశుద్ధత. ఆ వ్యక్తి పరిశుద్ధుడుగా ఉండాలి. అంతకు మునుపు రక్షణ పొంది ఉండాలి. రక్షణ పొందినాడని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా జీవించేదానికి వీల్లేదు. పరిశుద్ధంగా జీవించాలి. 2వదిగా ప్రార్థనలో ఉండాలి. 3వదిగా దేవుని ప్రియబిడ్డలారా తగ్గింపు గుణమండి. సొలొమోను చేసిన ప్రార్థనలో
బాలుడను అని చెప్తూ ఇంత గొప్ప రాజ్యం, విస్తరించబడినటువంటి రాజ్యాన్ని పరిపాలించేదానికి నాకు బుద్ధి చాలదు, నాకు వివేకం ప్రసాదించు అన్నాడు.